హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనమైతే చింతామణి మార్కెట్లో అయితే ఉన్నాము. ప్రజెంట్ చింతామణి మార్కెట్లో ఉన్నాము. ఎవ్రీ సండే మార్కెట్, వీక్లీ మార్కెట్. మంచి ప్యూర్ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు, బ్రీడ్ ఆవులు వస్తాయి. పాల ఆవులన్నీ చూసుకున్నట్లయితే మంచి ఆవులు చూస్తారు కదా. ఎంతమంది రానా ఫోన్ చేస్తుందా ఇస్తాను. ఏం చెప్తారా రేట్? ఇది రేట్ ఎంత చెప్పినా? ఓకే హెచ్ఎఫ్ రెడ్ అండ్ ఏమి వైట్ అండ్ అన్నా మీవే రావులు. ఏం చెప్తున్నా రేటు? ఎంతతోనా? ఓకే ఎవరికినా? ఎంత పడుతుందన్నా ఓ బాబు? లక్ష పైన అంత? లక్ష పైన అది తక్కువ. ఇవి హెచ్ఎఫ్ రా. ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు? ఇవి 30 వరకు ఇస్తాయా? 25 లాస్ట్. హెచ్ఎఫ్ రా ఆవులు ఇవన్నీ. తొలి సూర్య రెండో సూర్యమే? ఓకే అది ఎన్నో అవుతా? అది పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది రోజుకి? జెర్సీ కదా అది? ప్యూర్ జెర్సీ. ప్యూర్ ఆవులు వస్తుంది కదా ఇక్కడ జెర్సీ హెచ్ఎఫ్ ప్యూర్ ఆవులు. జెర్సీ అయితే ఒక 10-15 ఇస్తుందా? జెర్సీ జాస్తి ఇస్తుందా? ఎన్ని లీటర్లు ఇస్తుంది రోజు మీద? 25 లీటర్లు. ఓయమ్మ, పర్వాలేదా? ఇంట్లో బాగా పనికొస్తుంది కదా. పచ్చిమిరపకాయ చెక్క పూస. ఓకే, పిండి వేసి ఫీడ్ బాగా ఇలా. ఎన్ని రోజుల వరకు ఇస్తాయి పాలు? బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలలు, 3 నెలలు గ్యాప్ ఇలా. ఓకే, మళ్ళీ ఇచ్చి మళ్ళీ పిండచ్చు కాల్చుకుంటాం. రెండోసారికి 30 పిండచ్చు. ఓకే 10 లీటర్లు. ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ 1 లక్ష పైన. ఎంతనా? 1,05,000, 1,15,000. ఓకే, జత 2 లక్షలు. అవి 2,15,000. పళ్ళు ఎన్ని పళ్ళు ఉంటాయినా? 4 పళ్ళు 6 పళ్ళు. పళ్ళు ఎక్కువ అంటే స్టార్టింగ్ నుంచి 2 పళ్ళ నుంచా? 2 పళ్ళ నుంచి స్టార్ట్. పాల పళ్ళ నుంచి 6 పళ్ళు కడా క్రాస్. ఓకే, మంచి ఆవు కొనాలంటే ఎట్లా ఏవి చూడాలా? మంచి ఆవు కొనాలంటే నీకు 2 లక్షల పైన అవుతుంది. 2 లక్షలు. జర్మనీ బ్రీడ్. ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 30-40 లీటర్లు. ఓయమ్మ, 2 లక్షల పైన పెట్టాలా? ఓకే ఓయమ్మ, ఇట్లా పోయిందా? ఫుడ్ అట్లే పెడతారు. మంచి ఫుడ్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది అంతే. మనం మంచి ప్రోటీన్ కాల్షియం ఫుడ్ ఇస్తే అవి కూడా పాలు బాగా ఇస్తాం మనకి. దానా ఫుడ్ మంచిగా వేసుకోవాలి. ఎండు మేత, పచ్చిగడ్డి వేసుకోవాలండి. దావణగిరి. ఓహో, ఆవుక కూడా ఉందా సంత? ఓకే లోడ్లు బండ్లు ఆడబెట్టి బండ్లలో లోడ్ ఎక్కించుకొని ఇట్లా వెళ్ళిపోతారు. రోడ్ ఇట్లా అంత బండ్లు అంతా ఎక్కించుకొని ఇట్లా వెళ్ళిపోతారు రోడ్లకు, మెయిన్ రోడ్లకి. ఓకే ప్రతి ఆదివారం అన్నా సంత? ఇది బాగా జరుగుతుంది పెద్దది. అవునా? నైట్ నుంచే స్టార్ట్ అవుతుందా? నైట్ ఎన్ని గంటలకి? అవునా? 6 నైట్లో ఏం కనిపిస్తుంది ఇక్కడ? దూర్లే 100. ఓకే కషాయాలు ఉంటాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది, 1-2 వరకు ఉంటుంది. 2 గంటల వరకు. గేట్ ఎంతనా? గేట్ లేదు, ఫ్రీయా? అందుకేనా వీళ్ళు చాలా ఆవులు పెద్ద ఆవుస్ అంతా. పర్వాలే, మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు ఇంక వీళ్ళు? గేట్ లేదు, పర్లే, చాలా బెస్ట్. టెంపోకి. ఓకే, ఎంత తీసుకుంటారు ఒకవేళ? 10 రూపాయలు అంతేనా? చాలా తక్కువ ఉందా? ఈజీగా మేలు అది. కర్ణాటకలో ఈ గొర్రెల సంతలు కూడా గేట్ తీసుకోరు. ఆంధ్రాలో మాకు పొట్టేల సంత జరుగుతుంది, 50-100 తీసుకుంటారు. 40-50 కమిషన్ పట్టుకుంటారు. వాళ్ళు యాలంపాటలో పాడుకుంటారు 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు అట్లా. పర్వాలే, చింతామణి పెద్ద సంత, ఫ్రీ గేట్, పర్లే, బెస్ట్. వస్తూ ఉంటారా మీరు? వీక్లీ వారం వస్తూ ఉంటారు? కొనుక్కొని పోయి అమ్మేదా లేకంటే ఎట్లా మీరు? బేరమ్మ. ఓకే వ్యాపారము తెచ్చే ఇక్కడ అమ్మేది. ఓకే, అంటే అక్కడ రైతుల దగ్గర కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్మేది. లాభం ఎంతో అంత పెట్టుకొని. నువ్వు రోజు 2 రోజుల ముందు లేదంటే వారం ముందు అట్లా కొంటారు.
తెల్లవారు బుధవారం ఓకే. మళ్ళీ పల్లెల మీద పోయి తీసుకురావడం, మళ్ళీ శనివారం రాత్రికి అంతా రావడము, అమ్మడము. ఓకే ఓకే. బాగా మిగులుతుందా? ఒక ఆవు మీద ఎంత మిగులుతుంది? 5,000 10,000 అంతేలే. అంత లేకంటే అమ్మడం కదా ఎవరు కూడా. 5,000 10,000 అంటే వారానికి. అదే ఒక 4-5 ఆవులు అమ్మినారనుకో వారానికి 20,000 వస్తుంది. సార్ ఏమి 20,000 40 50 70 80,000. ఓయమ్మా పర్వాలేదన్నా. అందుకేనా అందరు ఈ వ్యాపారం చేస్తారు? అవునా అవునా అవునా. వాళ్ళ మన మీద మనం పట్టించిన వాళ్ళకి 5,000 తీసుకొచ్చా కమిషన్? ఓయమ్మ పర్వాలేదా. ఏదో కొందరు ఏం చేస్తారంటే వీడియోలు అమ్మిస్తారు, 500 1000 రూపాయలు ఇచ్చేసి గమ్మున అయిపోతారు. అది కూడా అడిగితే 5,000 తీసుకోవచ్చు. అంటే అవు రేటు పెడతాను లేదా 1,80,000 1,20,000 అంటే అంత రేటు పెట్టేప్పుడు 5,000 ఏం పెద్ద మ్యాటర్ కాదు కదా. 5,000 ఓయమ్మ పర్వాలేదు. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినావునా. తెలియక మనము పెట్టినామనుకో ఒక వీడియో పెట్టి చూసుకుంటారు. ఒకటి తీసుకున్నా కూడా చాలు వానికి లైఫ్ టైం సెటిల్మెంట్. మనకి ఏమి ఇస్తాడు? వాడు ఇస్తే 100-200 ఇస్తాడు, వీడియోలు పెట్టేస్తాడు. ఎన్ని రోజులు పోలా? చాలా మేలు కదా ఇది. బా చాలా మేలేనా. అంటే వ్యాపారం చేసే దాంట్లో ఉంది అంతే. వాళ్ళు చెప్పే రేటుకి మన రేటుకి మధ్యలో చేర్చల్లా. మధ్యలో చేరిస్తే వీళ్ళకి సంబంధం అయిపోయిందండి, అయిపోయా మీకు డబ్బులు మీకు మీది వచ్చేస్తుంది, వాళ్ళది మీకు టెన్షన్ ఉండదు. చాలా మేలనా. మీ ఊరునా? చిలిగడ్డ. ఎంత దూరం వస్తుంది దీని నుంచి? 18 కిలోమీటర్లు. ఓకే ఓకేనా. ఎప్పుడైనా కలుద్దాం. థ్యాంక్స్ నా. వస్తా నెక్స్ట్ వీక్. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పినాడప్ప. నేనేందో ఎరుపప్ప మా దగ్గర 100-200 వీడియోలు పెట్టి అమ్మితే చాలు 5,000 వస్తాయి. తీసుకొచ్చండి చూడండి ఈజీగా. చేతులు మార్చిన దానికి 5,000, గుడ్డ మార్చిన దానికి. ఎంత బాగా చెప్పినాడు అన్న. నేనేంచి ప్రమోషన్లో 500 కాదు 1,000 రూపాయలు చేసినా కూడా తప్పలే. మన ద్వారా ఒకరికొన్నా కూడా చాలులే వాళ్ళకి. ఇంత డబ్బులు వస్తుంది, 2 లక్షలు వస్తుంది వాళ్ళకి. ఏం చెప్పినా నా రేటు? 1,20. హెచ్ఎఫ్నా? ఎన్ని లీటర్లు ఇస్తుంది వాళ్ళు? ఫస్ట్ సూరు తొలిసూరు. నడిపించి చూపిస్తాను. ఇంకా ఈ పక్క అన్నీ చాలా వరకు కవర్ చేయడం లేదా. తెల్ల ఒకటి వచ్చింది. ఎంతకైంది అది? ఎంతకైంది నాకు ఇది? ఎంత? 130. 1,35,000. ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? ఎన్ని లీటర్లు ఇస్తుంది? మిల్క్ నెక్స్ట్ టైం ఎస్టిమేషన్ 20 లీటర్స్ 30 లీటర్స్. హెచ్ఎఫ్ బ్రీడా? హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్. అది దా సర్ప్రైజ్. ఇంకా దండిగా ఉన్నాయి ఆవులు. ఇంకా పోతాను నేను, తీస్తాను నిదానంగా. ఈ 2 ఆవులు ఉన్నాయి, ఇవి తీద్దాం. వచ్చినాయి పాపం. అది 10 నిమిషాలు ముగిసేటట్లుగా ఉంది. దీని తర్వాత వచ్చే వీడియోలు ఈ లోకల్లో ఈ ఏమేమి ఉన్నాయి ఆవులన్నీ కవర్ చేద్దాము. మళ్ళీ ఇంకా ఆ పక్క ఉన్నాయి ఇంకా ఆవులు. అవి ముందర దూడలు ఉన్నాయి, ఆ దూడలు కవర్ చేయాలి. లాస్ట్లో కవర్ చేద్దాం.